మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు స్ట్రోక్ వచ్చిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత పార్టీతో కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు. కేసీఆర్ ఇక ఎప్పటికీ పవర్లోకి రాడని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచే ఛాన్స్ లేదని చెప్పారు. సర్ పేరుతో బెంగాల్లో భారీగా ఓట్లను తొలగించారని ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణలో సర్పై యాక్షన్ ప్లాన్ ఉంటుందంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. చీఫ్ మహేష్ గౌడ్ మనతో మాట్లాడదాం. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కో డిక్లరేషన్కి ఒక్కో బహిరంగ సభ పెడతామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. మేము ఇచ్చినటువంటి డిక్లరేషన్ల మీద పెట్టే బహిరంగ సభలు కావి. ఇలా పాపం కేసీఆర్ గారికి డాటర్ స్ట్రోక్ పడ్డది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భాగస్వామ్యమైనటువంటి కవిత గారే బయటకు వచ్చి వాస్తవాలు చెప్పడం వల్ల ప్రజలు నమ్ముతా ఉన్నారు. కవిత గారి మాటలను విశ్వసిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో దోపిడీ జరిగిందనే మాట పూర్తిగా నమ్ముతా ఉన్నారు. ఆ దోపిడీ జరిగింది కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ లాంటి కూడిపోయినాయని కూడా ప్రజలు వాస్తవాలు నమ్ముతా ఉన్నారు. ఇవాళ కూతురు స్ట్రోక్ వల్ల 2.5 ఏళ్లుగా ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు. సంతోషం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ అడిగినారు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలని చెప్పినారు, ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పినాడు, కానీ రాలే. ఇవాళ కవిత గారు పెట్టినటువంటి స్ట్రోక్కి బయటకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. బయటకు రావాలి, మీరు మీటింగ్లు పెట్టాలి. ఏ మీటింగ్ ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని డిక్లరేషన్ పెట్టుకున్నా మాకు నష్టం లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఇవాళ పేదవాడిని ఆదుకుంటా ఉన్నాం, రైతులను ఆదుకుంటా ఉన్నాం. ఏ రైతు సంతోషంగా లేరో మీరు పోయి ఎంక్వైరీ చేయండి, బయటకు వస్తుంది. ఇలా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చెప్తే కాదు కదా, అది వాస్తవం కాదు కదా. ఇప్పుడు కవిత స్ట్రోక్ వలన రేపో మాపో హరీష్ రావు ఏమైనా స్ట్రోక్ ఇస్తున్న భయం వలన మీరు పార్టీలో మీటింగ్లు పెట్టుకుంటే సంతోషం. ప్రజాక్షేత్రంలో ఎవరైనా పెట్టుకోవచ్చు. మీ ఉనికి కాపాడుకోవడానికి పెట్టే మీటింగ్లు మా మీద రుద్దుతి వచ్చే లాభం ఏముంది? మీరు కవిత స్పందించే ప్రశ్నలకు జవాబు చెప్పండి. 10 ఏళ్ల కాలంలో జరిగిన దోపిడీకి జవాబు చెప్పండి. మీరు నిరుద్యోగుల్ని ఏ రకంగా హింసించారో జవాబు చెప్పండి. మీరు 10 ఏళ్ళలో ఇచ్చినట్టు ఉద్యోగుల సంఖ్య ఏంది? 50,000 దాటలే. మాకు కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇవాళ మేము అధికారంలో వచ్చిన 11 మాసాలు 60,000 ఉద్యోగులు ఇచ్చాం. ఇవాళ దాదాపు 85,000 ఉద్యోగులు ఇచ్చాం. ఇంకా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం. మీరు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు 5 ఏళ్ల కాలంలో? మేము ఇవాళ 2.5 సంవత్సరాల్లో 4.5 లక్షల ఇల్లు పేదవాడికి ఇచ్చాం. ఇంకా ఇస్తామనే మాట చెప్తాం. ఇది సంక్షేమం కాదా? మీరు దొడ్డు బియ్యం పేరిట మీ బీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ చేసి జేబులు నింపుకున్నారు. ఇవాళ మేము సన్న బియ్యాన్ని పేదవానికి చేర్చి రుచికరంగా తినడానికి అవకాశం ఇచ్చాం. ఇది నిజమైన సంక్షేమం. విద్యార్థులను ఆదుకున్నాం, నిరుద్యోగులు ఆదుకుంటా ఉన్నాం, పేదవాన్ని ఆదుకుంటా ఉన్నాం, ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తూ ఉన్నాం, రుణమాఫీ చేశాం. మీరు 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ 50,000 కోట్లు 15,000 కోట్లు దాటలే. మేము 23,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశాం. సన్న బియ్యాలకి 500 చొప్పున బోనస్ ఇస్తూ ఉన్నాం. ఒక ఎకరాకి ఎన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా, ఎంత లాభం చేకూరుతూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి రైతుల మీద సభ మీరు పెట్టుకోండి. మీ పార్టీ ఉనికి కోసం పెట్టుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు 0. ఇవాళ కవిత పెట్టడం వల్ల ఇంకొంత గండిపడతా ఉంది. ఆ వెట్ట పొగ వల్ల ఇలా ఊపిరాడక కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు వస్తూ ఉన్నాం. అది వాళ్ళ పార్టీ వ్యవహారం. పార్టీని బతికించుకోవడానికి, ఆ ఉన్న కాస్త ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం లేదు. వచ్చే ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎవరు పోటీ లేరు. రాష్ట్రంలో హైడ్రాను విస్తరింపజేస్తామని చెప్పి మీరు ఆకాంక్షిస్తున్నారు. కానీ కేసీఆర్ మొన్న మాట్లాడుతూ హైడ్రాను మొండతో పోల్చారు. ఆ తర్వాత ఆయన రాగానే, వాళ్ళ ప్రభుత్వం రాగానే డిస్మాండిల్ చేస్తామని చెప్పారు. ఆ మాట అటు పెట్టండి. ఆయన అధికారులకు మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకా ఆయన సంతకం పెట్టింది పీకి పడేసేది ఏంది? హైదరాబాద్లో ఎవరన్నా పేదవాడికి నష్టం జరిగితే మాకు వచ్చి చెప్తే డెఫినెట్గా ఆదుకుంటాం. హైదరాబాద్లో ఎవరికి నష్టం జరుగుతూ ఉంది? ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కొంతమంది బ్రోకర్లు యథేచ్ఛగా చెరువులు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టారు. వాడికి నష్టం జరుగుతుంది. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఇదే హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు తిరిగి ప్రభుత్వపరమైనవో ఒక్కసారి హైడ్రాన్ పరిస్థితి తెలుస్తుంది. హైదరాబాద్లో సామాన్యుడికి నష్టం లేదు, భూ కబ్జాదారులకే నష్టం ఉంది. ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ఏదో భూములు కబ్జా చేసి కట్టారో వాటిని వెలికి తీస్తూ ఉన్నాం. అలాంటి హైడ్రా నిజంగా కూడా నిజామాబాద్ అవసరం ఉంటే నిజామాబాద్లో కూడా మీ ప్రజాస్వామ్యం పద్ధతిలో ఆనాడు ఎన్నుకోబడ్డటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యథేచ్ఛగా దాంట్లో తలదూర్చారు. వాటిని వెనక్కి తీసుకొస్తాం. నిజామాబాద్లో కూడా తప్పేముంది? హైదరాబాద్లో పేదవాడికి నష్టం లేదు, లేదుగాక లేదు. మోడీ ప్రచారం మాత్రమే. మోడీ వస్తున్నారు, తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. డబల్ ఇంజన్ సర్కార్ వల్లే మోడీ 7,000 కోట్లు వేయడమైంది. 7,000 కోట్లు ఏంది కేంద్రంలో ఇచ్చేది? మోడీ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఇది కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రము 12.5 ఏళ్ళు అయింది. ఎంత అవసరం ఉందో ఒక్కసారి అధ్యయనం చేసిందా మోడీ?
ఈ ఇచ్చే బోర్డు 7,000 కోట్లు ఏం సరిపోతాయి? విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్స్తే ధన్యుడు. ఎందుకు ఆ దశగా కిషన్ రెడ్డి ప్రయత్నం చేయట్లే? ఇలా సికింద్రాబాద్ నడిబొడ్డుకి ప్రయత్నం వహిస్తావు. నువ్వు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు, ఏం చేశావు? నేను చాలాసార్లు అడిగాను, ఇప్పుడు అడుగుతా ఉన్నాను. 7 ఏళ్ళైంది కదా, 7.5 ఏళ్ళైంది కానీ మీరు మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వండి. మీకు అవకాశం వచ్చింది, బాత్రూమ్ అవకాశం. రాజకీయాలు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు, నాకు మంచి మిత్రులు మీరు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు 7 ఏళ్ళుగా తెచ్చింది ఏంది ఈ రాష్ట్రానికి? బోర్డు 7,000 కోట్లు దేనికి సరిపోతాయండి? ఎంత అప్పు ఉంది రాష్ట్రానికి, ఇంకెంత రావాల్సి ఉందో ఒకసారి వైట్ పేపర్ మీద వస్తే అవన్నీ రావాలి మనకి. అప్పుడు కదా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయేది. పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా నేను మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మోడీ గారు విజ్ఞప్తి చేశాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా రావాలి, ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేటస్గా మీరు చూడాలి. ఎందుకంటే కొత్తగా ఆవిర్భించిన రాష్ట్రం ఇది. అది మాట్లాడకుండా బోర్డు 7,000 కోట్లు ఏమవుతుంది? 7,000 కోట్లతో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. విభజన చట్టంలో ఇచ్చినట్టు హామీలు పెండింగ్గా ఉన్నాయి. దాని గురించి మాట్లాడరు. పోయిన కాలం అంతా కేసీఆర్ 10 ఏళ్ళు మీ ఊడిగం చేశాడు, అడిగే సాహసం చేయలే, మీరు ఇవ్వలే. వీళ్ళు మేము అడుగుతా ఉన్నాం, కనుకరించండి, తప్పేముంది? సార్ పైన పోరుబాటకు సిద్ధం అవుతున్నారు. యాక్షన్ ప్లాన్ ఎప్పుడు సిద్ధం చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? సర్ పేరిట ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో లోతుగా అధ్యయనం చేస్తే చాలా పకడ్బందీ వ్యూహంలో ఎన్నికలు జరిపారు, మోసాలు చేశారు, బయటకు వస్తూ ఉంది. రేపు వెస్ట్ బెంగాల్లో ఒకరు బీజేపీ గెలిచినా అది లోపాయకారకంగా మోసపూరితంగా గెలవడమే. అలాంటి ప్రక్రియ పాల్పడరు కాబట్టి ఇక్కడ సర్ని అడ్డుకుంటాం. ప్రతి పేదవాడు తన ఓటు కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలనేది మా విజ్ఞప్తి. సో 5 రాష్ట్రాల్లో ఎట్లా ఉండబోతుంది, ఫలితాలు ఎట్లా రాబోతున్నాయి? ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా ఎన్నికలు జరిగితే ఎక్కడ కూడా బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. అక్కడక్కడ బీజేపీ గెలిచిందంటే ఏదో జరిగినట్టే లెక్క. ప్రస్తుతానికైతే 5 రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే తప్ప బీజేపీ గెలవదనేటువంటి మాటను పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు.